హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అయితే నేను ఒక స్నాక్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి అదేంటో తెలుసా అండి? ఆలూ రోల్ సమోసా. మామూలుగా అయితే మనం సమోసాని చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. సో ఈ విధంగా చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి దాని ప్రాసెస్ ఏంటో, దాన్ని అలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. దానిలో చూడండి, నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు మైదాని తీసుకున్నాను. సో దాన్ని వేసుకోండి. అలాగే దీనిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. సో అలాగే చూడండి, ఇక్కడ నేను కొద్దిగా వామ్ వేసుకుంటున్నాను. సో ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటున్నాయి. సో అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మనం మొత్తం కూడా కలుపుకున్నాక ఈ విధంగా ముద్దను వస్తే చాలా బాగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. సో చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి పిండిని. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం కర్రీని రెడీ చేసుకుందాం. సో చూడండి, ముందుగా ఒక కప్లో అటుకులు తీసుకోండి. సో వీటిని మనం మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి, పౌడర్ టైప్లో గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 2 బంగాళదుంపలను తీసుకున్నానండి. సో వాటిని ఉడకపెట్టుకొని తురుముకున్నాను. ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా బౌల్లో వేసేసుకోండి. అలాగే ఒక ఆనియన్ అండి, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. సో దాన్ని వేసుకోండి. అలాగే ఒక మిరపకాయ అండి, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను, దాన్ని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. సో ఇప్పుడు మనం అటుకుల్ని పౌడర్గా చేసుకున్నాం కదండి. సో దాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను అటుకుల్ని ఎందుకు వేసుకుంటున్నానంటే బైండింగ్ అనేది కరెక్ట్గా మంచిగా వస్తుందండి. సో అందుకనే యూస్ చేసుకుంటున్నాను. సో అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో కూడా వేసుకున్నామండి, చపాతీ పిండిలో. సో దీనికి ఈ కూరకు అంతా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోండి. చూడండి, ఒక నిమ్మకాయ చెక్కండి, ఒక నిమ్మ చెక్కను తీసుకొని రసం పిండుకోండి, గింజలు లేకుండా రసం పిండేసుకోండి. సో ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకోవాలి, మనకి ఉండ అనేది రావాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చెయ్యి తడి చేసుకొని వీటిని ఉండలుగా చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఉండలు చేసుకోండి. సో రౌండ్గా కాదండి, ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఏదైతే పిండి ఉందో అది మొత్తం కర్రీ మొత్తం కూడా చేసేసుకోవాలి. సో నేనైతే మొత్తం కూడా చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదండి, మైదా పిండి, దాన్ని తీసుకొని బాగా పేడించండి, ఇలా మర్దన చేయండి. ఎంత బాగా మనం ఇలా చేస్తే, రబ్ చేస్తే అంత మంచిగా గుళ్ళ వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకోండి. కొంచెం ఎక్కువగానే పిండి మొత్తంలో తీసుకోండి, దాన్ని రౌండ్గా ఉండ చేసుకోండి. కొద్దిగా పిండిని జల్లుకొని ఇప్పుడు చపాతీ ఎలాగైతే చేస్తామో అదే విధంగా చేయండి. కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి మనం. సో చూసారు కదా, ఈ విధంగా ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో ఈ మందం అయితే కూడా మనకి సరిపోతుందండి. మరీ పలసగానే ఉండకూడదు, అలాగే మరీ లావుగా కూడా ఉండకూడదు. సో ఇప్పుడు సైడ్స్ ఏవైతే ఉంటాయో కట్ చేసేయండి. మొత్తం కూడా కట్ చేసుకున్నాక దీన్ని కూడా పార్ట్స్గా డివైడ్ చేయండి, 3 పార్ట్స్గా. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఆఫ్ చేసుకోండి. అంటే ఒక చపాతీకి మనకి మొత్తం 6 రోల్స్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక దాని మీద మనం చూడండి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండి, స్టఫింగ్ది. సో దాన్ని పెట్టి, ఆ ఉండని పెట్టి ఈ విధంగా రోల్ చేయండి. సో చూసారు కదా, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ నేను చూడండి కొంచెం మైదా పిండిలో కొద్దిగా వాటర్ కలుపుకున్నాను. సో దీన్ని, ఈ పేస్ట్ని ఏదైతే కార్నర్ ఉంటుందో దాని మీద అప్లై చేయండి. సో అప్లై చేసి మొత్తం కూడా అతికించేయండి. ఎందుకంటే మనకి ఇది అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. సో ఇప్పుడు టూత్ పిక్స్ ఉంటాయి కదండి, దాన్ని పెట్టుకోవాలి. ఇది ఏంటంటే పిల్లలకి చాలా వెరైటీగా అనిపిస్తుంది కదండి ఇలా మనం పెట్టి ఇలా చేస్తే, అందుకని పెడుతున్నాను. ఒకవేళ మనకి వద్దు అనుకుంటే మనం పెట్టుకోకర్లేదు. సో ఇదే విధంగా మనం ఏదైతే పిండి ఉంటుందో అంతా కూడా మనం చేసేసుకోవాలి. సో నేనైతే మొత్తం చేసేసానండి. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కూడా బాగా మరగాలి మనకి. సో చూసారా, ఆయిల్ అనేది వేడయ్యిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మనం ఏవైతే తయారు చేసుకున్నామో రోల్స్ని వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. సో ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. సో చూసారు కదా, మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ రోల్స్ని కూడా మనం వేయించేసుకోవాలి. సో చూడండి, నేను మొత్తం కూడా అన్నీ కూడా వేయించేసుకున్నానండి. సో వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అంటే మనకి ఆలూ రోల్ సమోసా అనేది రెడీ అయిపోయినట్లే. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ టూత్ పిక్స్ ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే లాలీపాప్స్ అలా ఫీలింగ్ వస్తుందన్నమాట. సో వెరైటీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ముగించండి. బాయ్ ఫ్రెండ్స్.